ఉమ్, ఏంది తప్పు నాదే జీవన్ రెడ్డి విషయంలో రేవంత్ రెడ్డి సంజయ్ ఇది పక్కన పెడదాం కానీ ఏసీవీసీ అసలు కాంగ్రెస్ బ్యాచ్ వలస కాంగ్రెస్ బ్యాచ్ వారవ్వా ఏసీవీసీ టైటిల్ బాగున్నది. ఏసీ అసలు కాంగ్రెస్, ఏసీ అంటే అసలు, వీసీ అంటే వలస కాంగ్రెస్ బ్యాచ్. ఉమ్మడి వరంగల్ జిల్లాలో గ్రూప్ రాజకీయాలు, మహిళా మంత్రుల మధ్య విభేదాలు తీవ్రం, గ్రూపులుగా చీలిపోయిన జిల్లా ఎమ్మెల్యేలు. ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో గ్రూప్ రాజకీయం జోరు అందుకుంది. ఉమ్మడి జిల్లాలో అసలు కాంగ్రెస్ అంటే ఏసీ బ్యాచ్, వలస కాంగ్రెస్ వీసా బ్యాచ్ విడిపోయినట్లుగా కనిపిస్తుంది. ఓ వర్గానికి మంత్రి సీతక్క నేతృత్వం వహిస్తుండగా మరో వర్గానికి ఇంకో మంత్రి కొండా సురేఖ నాయకత్వం వహిస్తున్నట్లుగా నాయకులలో చర్చ జరుగుతున్నది. సీతక్క వెంట స్టేషన్ గన్పూర్, పరకాల, భూపాల్పల్లి ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డి, గండ్ర సత్యనారాయణరావు ఉండగా కొండా సురేఖ వెంట వరంగల్ పశ్చిమ, వర్ధన్నపేట, పాలకుర్తి ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజు, మామిడాల యశస్విని ఉన్నట్లుగా సమాచారం. లోక్సభ ఎన్నికల అనంతరం వరంగల్ జిల్లాలో కాంగ్రెస్లోని గ్రూప్ రాజకీయాలు బహిరంగంగానే కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది. కొండా సురేఖ రేవూరు ప్రకాష్ రెడ్డితో మాట్లాడిన ఆడియో బయటకు వచ్చింది, అది అందరికీ తెలిసింది. సో ఇది ఏంది అంటే మనం ఒకసారి మాట్లాడుకుంటే దీనిలో చాలా క్లారిటీ ఉంటుంది. ఇక్కడ మీరు ఒకసారి చూడండి, చాలా క్లారిటీగా కడియం శ్రీహరి టీడీపీ పార్టీ, రేవూరు ప్రకాష్ రెడ్డి అంతే, గండ్ర సత్యనారాయణ అంతే. మీరు గతానికి సంబంధించి నేను చెప్తా ఉన్నా. ఇప్పుడు ఏంది నాయని రాజేందర్, ఈయన ఎప్పుడు ఏది వరంగల్, ఈయన కాంగ్రెసే. కేఆర్ నాగరాజు పోలీస్ శాఖ నుండి వచ్చాడు. మామిడాల యశస్విని అంటే ఎర్రబెల్లి దయాకర్ రావు యాంటీ కాబట్టి ఎట్లా కొండ సురేఖ అంటే ఇక్కడ విడిపోయింది. సో గ్రూప్ రాజకీయాలు వరంగల్ జిల్లాలో జోరుగా సాగుతున్నాయి. మీ అందరికీ తెలిసిన విషయంలో వరంగల్లో కొండా సురేఖ అన్న సీతక్క అన్న ఎవరి గురించి అయినా చాలా క్లారిటీ అవలీలగా చెప్పేస్తారు. కాదంటే మీరు సమాచారం కోసం వరంగల్ జిల్లాకు సంబంధించిన ప్రజలను అడుగురి, చాలా క్లియర్ కట్గా ఉంటుంది. అక్కడ ఏం జరుగుతున్నది ఏం కథ అనేది వాళ్ళే చెప్తారు. చాలా దాంట్లో పెద్ద డౌట్ ఏం లేదు. సీఎం పదవి పెద్ద విషయం ఏమీ కాదు, కావాలని ఈ దశమ్మగాడే ఇది దశ